జగన్ తనని ఏదైతే ఇంతకుముందు షర్మిలని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బొకేలు ఇవ్వడానికి పసుపు చీర కట్టుకుని వెళ్ళిందంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది ఆ రోజున షర్మిలతో పాటుగా తెలుగుదేశం వీళ్ళందరూ కూడా తప్పుపట్టారు. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్యన వివాదం ఉప్పు నిప్పులాగా కాదు, బద్ధ శత్రువుల వ్యవహారంలాగా ఉంది. చివరికి అన్నని ద్వేషించే సందర్భంలో దూషణ వాడకూడని పదాలు కూడా వాడుతున్నది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఉంచుకున్న పార్టీ, బీజేపీ తొత్తు పార్టీ, తోక పార్టీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒకసారి అదేంటి విందాం. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. ఇది ఈ తరహా భాష అంటే చివరికి క్రమంగా ఆవేశం పెరిగిపోతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.